హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం ఎలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ఆరోపణలు, మిశ్రమాలు, దీనికి సంబంధించి పార్ట్ 3 క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ప్రీవియస్గా దీనికి సంబంధించి ఇంట్రడక్షన్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 హ్యాండ్అవుట్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా పార్ట్ 1, పార్ట్ 2లో కవర్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 3 హ్యాండ్అవుట్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. షేర్ చేయడం ద్వారా మన ఛానల్ని మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో ఫాలో అవడం ద్వారా మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, సో వీటికి సంబంధించి వీడియోలు అనేవి నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటాను. మీరు రెగ్యులర్గా చూసే అవకాశం అనేది ఉంటుంది, ఓకేనా? సో క్లాస్ అనేది ఎలిగేషన్స్ అండ్ మిక్చర్కి సంబంధించి పార్ట్ 3 క్లాస్ బిగిన్, ఓకేనా? సో క్లాస్ ప్రీవియస్గా మనం పార్ట్ 2లో 8 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. సో 9th ప్రాబ్లం నుంచి చేయాలంటే చిన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది, అది చెప్పుకున్నాక 9th ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? సో ఇక్కడ by selling the mixture at cost price, అంటే రెండు మిశ్రమాలు ఉన్నాయి, వాటర్, మిల్క్ తీసుకుందాం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో వారెడ్డింటిని మిక్స్ చేస్తారు కదా, ఆ మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్చర్ని కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు. కాస్ట్ ప్రైస్కే అమ్మితే కాస్ట్ ప్రైస్, ఏ పర్సన్ గెయిన్స్ X% అయితే రేషియో ఆఫ్ వాటర్ అండ్ మిల్క్, అంటే పాలు నీళ్ళని కలిపేసిన తర్వాత దాన్ని కాస్ట్ ఎంతకైతే కొన్నాడో అంతకే అమ్ముతున్నాడు. ఆ విధంగా అమ్మడం వల్ల అతనికి X% గెయిన్ వచ్చింది. మీరు అనుకోవచ్చు ఎలా వస్తుందని, వాటర్ని యాడ్ చేస్తున్నాడు కదా, సో వాటర్ని కూడా పాలులాగే అమ్ముతున్నాడు. సో అది అక్కడ అతనికి గెయిన్, ఓకేనా? సో అలా చేస్తే ఆ వాటర్కి మిల్క్కి రేషియో ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, వాటర్కి ఇలా క్వశ్చన్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు, అంటే మిక్స్ చేసిన తర్వాత మిక్స్చర్ని కాస్ట్ ప్రైస్కి అమ్మి X% గెయిన్ లేదంటే వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, వాటర్కి మిల్క్కి రేషియో అడిగినప్పుడు వాటర్ని ఏ విధంగా తీసుకుంటారంటే, ఎంతైతే గెయిన్ పర్సెంట్ ఉందో గెయిన్ పర్సెంట్ని వాటర్గా ఈస్టు మిల్క్ని 100గా తీసుకోండి, లేదా వాటర్ ఈస్టు మిల్క్ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ పర్సెంట్, అంటే ఇక్కడ మనకు వచ్చింది X% కదా, అదే కదా. సో దాన్నే డైరెక్ట్గా తీసుకోండి, X/100. సో మీరు అలా తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఇలా అయితే తీసుకో. ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చేసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది. క్వశ్చన్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు 100% గెయిన్ కావాలనుకోండి, 100% గెయిన్ కావాలనుకుంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 లీటర్ మిల్క్ ఉంది, 1 లీటర్ మిల్క్ ఉంది. ఇప్పుడు నాకు 100% గెయిన్ కావాలి అంటే, ఇప్పుడు 1 లీటర్ మిల్క్ 60 రూపాయలు అనుకోండి. 60 రూపాయలు అంటే నాకు 60కి 60 లాభం రావాలంటే ఏం చేయాలి? నేను ఇప్పుడు నా దగ్గర మిల్క్ 1 లీటర్ మాత్రమే ఉంది. సో నేను ఇప్పుడు ఇంకొక 60 రావాలంటే ఏం చేస్తాను, దీనికి 1 లీటర్ వాటర్ యాడ్ చేశాను అనుకోండి. అప్పుడు రెండు కలిసిపోయిన తర్వాత 2 లీటర్స్ అవుతాయి కదా. 2 లీటర్స్ని ఒక్కొక్కటి 60 రూపాయల లెక్క అమ్మితే 120 రూపాయలు వస్తుందా లేదా? సో 100% గెయిన్ రావాలంటే 1 లీటర్ మిల్క్కి 1 లీటర్ వాటర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% గెయిన్ కావాలనుకోండి, 50% 50% లాభం రావాలి. ఇప్పుడు ఏం చేస్తాను, నేను 1 లీటర్ మిల్క్ నా దగ్గర ఉంది, దానికి ఏం చేస్తాను, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తాను, 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తాను. లేదంటే 25% నాకు గెయిన్ కావాలనుకోండి, 25% గెయిన్ కావాలి అంటే 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేయాలి. 1/2 లీటర్ అంటే 1/4 కదా. సో మనకి ఎంత గెయిన్ కావాలో దాన్ని ఫ్రాక్షన్లో రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 100% అంటే 1 కదా, 50% అంటే 1/2, 25% అంటే 1/4. సో మనకి ఎంతైతే గెయిన్ కావాలో దాన్ని ఫ్రాక్షన్లో రాస్తే సరిపోతుంది. క్వశ్చన్స్ చేద్దాం, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా? సో ఇది కాన్సెప్ట్.
ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ వాటర్ బీ మిక్స్డ్ విత్ మిల్క్ టు గెయిన్ 33 and 1/3% సెల్లింగ్ ద మిక్చర్ ఎట్ కాస్ట్ ప్రైస్. చూడండి, వాటర్ని మిల్క్ని మిక్స్ చేస్తున్నారు, మిక్స్ చేసిన తర్వాత కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నారు. ఆ విధంగా అమ్మడం వల్ల అతనికి ఎంత అయితే లాభం వచ్చింది, 33 and 1/3% లాభం వచ్చింది. సో ఆ వాటరు మిల్క్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మీకు పర్సంటేజెస్లో చెప్పాను, 33 and 1/3%ని మనం ఎలా రాసుకోవచ్చు, 1/3గా రాసుకోవచ్చు. సో మీకు ఇంత కాన్సెప్ట్లో ఏం చెప్పాను, మనకి ఎంతైతే గెయిన్ కావాలో దానిని ఫ్రాక్షన్లో రాసుకుంటే సరిపోతుంది. ఫ్రాక్షన్లో రాసుకున్నాం, మనకి 33 and 1/3% గెయిన్ కావాలి. సో దాన్ని ఫ్రాక్షన్లో రాసుకున్నాం 1/3. సో ఇప్పుడు వాటర్కి మిల్క్కి రేషియో కావాలి. వాటర్ ఎంత, 1/3 కదా. మిల్క్ ఎంత, 1 లీటర్. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏమేమి లేదు, ఏమన్నప్పుడు 1 లీటర్గా తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు 3 అనేది రైట్ సైడ్కి పోతే 1:3. వాటర్ మిల్క్ రేషియో ఏ ప్రపోర్షన్లో ఉండాలంటే 1/3. చూడండి ఇక్కడ మీకు అలాగే క్వశ్చన్లో ఏ ఆర్డర్ ఇస్తే మీరు కూడా ఆ ఆర్డర్నే రాయాలి. ఇన్ వాట్ ప్రపోర్షన్ వాటర్ బీ మిక్స్డ్ విత్ మిల్క్ అన్నాడు. సో అలా ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ శాండ్ బీ మిక్స్డ్ విత్ సిమెంట్ టు గెయిన్ 15% బై సెల్లింగ్ ఇట్ ఎట్ ది కాస్ట్ ప్రైస్. సిమెంట్ ఉంది, సిమెంట్కి శాండ్ కలపాలి. శాండ్ అంటే ఇసుకని కలిపితే 15%, ఇసుకని సిమెంట్తో కలుపుతున్నారు, దాన్ని కాస్ట్ ప్రైస్గా అమ్ముతున్నారు. దాని ద్వారా అతనికి వచ్చిన లాభం ఎంత, 15%. 15% అయితే ఏ ప్రపోర్షన్లో కలపాలి. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వాడు ఇచ్చింది శాండ్ సిమెంట్. సో శాండ్ సిమెంట్గా రాసుకుంటే, లేదంటే 15%ని ఫస్ట్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. 15% అంటే 15/100 కదా, 5 3 5 20. సో 3/20 ఫ్రాక్షన్లో రాసుకున్నాం. సో ఇప్పుడు వాడు మనకి ఇచ్చిన ఆర్డర్ శాండ్ ఈస్ట్ సిమెంట్, ఇంతేనా. సో శాండ్ ఎంత, 3/20. మీకు ఇందాక చెప్పాను కదా. చూడండి ఇక్కడ వాటర్ మిల్క్, ఇక్కడ శాండ్ సిమెంట్ ఏదైనా తీసుకోవచ్చు. సో గెయిన్ పర్సంటేజ్ ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత 100 రాసుకోవాలి. సో సిమెంట్ ఎంత, వాడు మనకి ఏం లేదు కాబట్టి 1 kgగా తీసుకుంటాం, 1గా తీసుకుంటాం. సో 20 అనేది రైట్ సైడ్కి వెళ్ళిపోతే 3:20 రూపంలో దాన్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అంటే శాండ్ని 3 పార్ట్స్గా, సిమెంట్ని 20 పార్ట్స్గా ఉండాలి, ఓకేనా. నిజ జీవితంలో 2 కలిపి అమ్మర్లు అనుకోండి, మనం కొనుక్కున్నాక కలుపుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ 11th క్వశ్చన్. ఇన్ వాట్ రేషన్ మస్ట్ 2 kinds of tea worth 18 rupees and 28 rupees per kg mixed so that selling the mixture at 32 rupees per kg there may be a gain of 20%. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 kinds of టీ ఉన్నాయి, టీ పొడిలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి 18 రూపాయలు కేజీ, ఇంకొకటి 28 రూపాయలు కేజీ. ఆ రెండింటిని మిక్స్ చేసి 32 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ 32 రూపాయలకు అమ్మడం వల్ల అతనికి ఎంత పర్సంటేజ్ గెయిన్ వచ్చిందంటే 20% వచ్చింది. అయితే ఏ రేషియోలో వాటిని మిక్స్ చేయాలి అని అడుగుతున్నాడు. మిక్స్ చేశారు లేదా. సో ఈ కైండ్ ఆఫ్ ఇది దేనికి సంబంధించి చూడండి, ఇక్కడ ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి కూడా ఇచ్చాడు, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడు. సో మీ దేనికి సంబంధించినది అనేది మీకు 1 2 3 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాయని చెప్పాను. సో అది ఎందులోకి వస్తుందో ఒకసారి ఆలోచించండి, ఓకేనా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తే, అందుకే నేను చెప్పేది ఏ క్లాస్ అయినా స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్గా ఇంట్రడక్షన్ ఏదైతే చెప్పానో, లేదంటే ప్రీవియస్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి చూడండి. అంటే మీకు వచ్చేస్తే పర్లేదు, ఇక్కడ చెప్పేస్తాను ఆన్సర్లు, రాదంటే మళ్ళీ ఆలోచించాలి, ఓకేనా. సో క్లాస్ అనేది ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఏమంటున్నాడు, 20% గెయిన్ అంటున్నాడు. 20% గెయిన్ అంటే 120% అనేది 32 రూపీస్కి ఈక్వల్ కదా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. కాస్ట్ ప్రైస్ అంటే 100%. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్, 0 గెట్ క్యాన్సిల్, 2 6 2 5. సో 5 32 ఎంత, లేదంటే ఇంకా 2 3 2 16 16 5 16 × 5
3 80/3. ఇప్పుడు 18 రూపాయలు 28 రూపాయలు ఎలిగేషన్ మెథడ్ యూజ్ చేస్తే 80/3 అంతేనా. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు ఏం చేయమని చెప్పాను, హారాలు కాస్త కట్టమని చెప్పాను. హారాలన్నీ ఏంటి ఇక్కడ 18 కింద ఏం లేదంటే 1 ఉందని అర్థం అలా. సో 3కి 1కి ఎల్సిఎం ఎంత 3. సో 3తో అన్నిటిని గుణిస్తే 18 × 3 డైరెక్ట్గా రాస్తున్నాను, మళ్ళీ అదొక స్టెప్ ఇది అవుతుంది. సో డైరెక్ట్గా రాస్తున్నాను, ఒకసారి చూసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఎలా చేయాలో. ఏం లేదు, అక్కడ ఇంటి 3 అన్నిటిని 3 చేత గుణించడమే. 18 3 ఎంత 54, 28 3 ఎంత 84, 80/3 × 3 క్యాన్సిల్ అయిపోతే 80 మిగులుతుంది. సో ఇప్పుడు 80లోంచి 54 తీస్తే ఎంత 26, 84లోంచి 80 తీస్తే 4, 2 చేత భాగిస్తే 2 2 13, 2 13. సో రెండింటిని 2 రకాలు ఉన్నటువంటి టీ పొడిని ఒకటి 2 పార్ట్స్గా ఇంకొకటి 13 భాగాలుగా కలపాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 12th పార్ట్. ఇన్ వాట్ ప్రపోర్షన్ మస్ట్ టీ వర్త్ 27 and 31 per kg be mixed so as to gain 25% by selling the mixture at 36 rupees per kg. సేమ్ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాస్ చేసి చూడండి వస్తుందా రాలేదా. వచ్చింది అనుకోండి బెటర్, యు ఆర్ ఆన్ ది ట్రాక్. లేకపోతే ఎక్కడ మిస్ అవుతుంది అది చూసుకోండి. సో 2 రకాల టీ పొడులు ఉన్నాయి, ఒకటి కేజీ 27 రూపాయలు, ఇంకొకటి 31 రూపాయలు. సో ఆ రెండింటిని మిక్స్ చేస్తే 36కి అమ్ముతున్నారు, 25% గెయిన్ వచ్చింది. సో 125% అనేది పర్సంటేజ్ రాయట్లేదు, ఎందుకో రెండిట్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. 36 అయితే మనకు కావాల్సింది 100%. 100% అనేది ఎంత పర్సంటేజ్ రాయట్లేదు, ఎందుకో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి. 25 25 4 36 × 4, 36 టేబుల్ చెప్పాను మీకు. 36 4 ఎంత 144/5. 5 2 10, ఇంకా 4 ఉంది 44, 5 8 48, 5 8 40, ఇంకా 4 ఉంది. పాయింట్ పెట్టి 0 పక్కన పెడితే, ఒకవేళ మీకు అర్థం కాకపోతే పక్కన చేయండి. ఓకేనా. సో ఇప్పుడు 27 అనేది ఏ, 31 అనేది బి, 28 ఇక్కడ చూడండి ఏబీలు డైరెక్ట్గా ఇచ్చేసి సి అనేది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అది థర్డ్ మోడల్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకేనా. అలా మీరు గుర్తించగలిగితే చేసేయడం ఈజీ అయిపోతుంది. సో ఇప్పుడు 28.8లోంచి 27 తీస్తే ఎంత 1.8, 31లోంచి 28.8 తీస్తే ఎంత, ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి 28.8ని 29 అనుకోండి, 31లో 29 తీస్తే 2, ఇంకా 0.2 ఉంటుంది 2.2. సో రెండింటిని 10 × 10 చేస్తే 22:18, 2 చేత భాగిస్తే 11:9, 2 11 22, 2 9 18. ఓకేనా. సో వాడు మనకి ఏమడిగాడు, వాట్ ప్రపోర్షన్ అడిగాడు కాబట్టి ఇక్కడతో వచ్చేస్తే బెటర్. ఓకేనా. ఆ రెండు తెగవు కాబట్టి. సో స్టోరీ 13, ఇంకెన్ని ఉన్నాయి 15. సో స్టోరీ అనేది వద్దులేండి. సో 13th క్వశ్చన్ చూస్తే, ఏ మిల్క్ సెల్లర్ బైస్ milk at rupees 3 per liter and after adding water he sells it at rupees 3.60 paisa per liter and thus gain 60%. Find the percentage of water in the mixture. ఏమంటున్నాడంటే, ఒక మిల్క్ అమ్మేవాడు మిల్క్ని లీటర్ 3 రూపాయలకి కొన్నాడు. ఆఫ్టర్ యాడింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు అంటే, ఆ మిక్చర్ని 3 రూపాయలు 60 పైసలకు అమ్ముతున్నాడు పర్ లీటర్. ఆ విధంగా అమ్మడం వల్ల అతనికి ఎంత పర్సంటేజ్ గెయిన్ వచ్చిందంటే, లాభం వచ్చిందంటే 60% లాభం వచ్చింది. ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ది మిక్చర్. అయితే వాటర్ని కలిపాడు కదా, ఆ మిక్చర్లో వాటర్ ఎంత పర్సంటేజ్ ఉంది అని అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ చూడండి 60% గెయిన్ వచ్చిందంటే 160% అనేది 360 అయితే 100% ఎంత 0 0 క్యాన్సిల్,
4 4ల 4 25ల 4 1ల 4 9ల. సో 25 × 9 225 డైరెక్ట్గా పైసల్లోకి తీసుకుంటే. సో ఫస్ట్ మనకు వాడు మిల్క్ ఇచ్చాడు కాబట్టి మిల్క్కి సంబంధించింది ఫస్ట్ ఏ అనేది ఎంత, 3 రూపాయలు అంటే 300 పైసలు. వాటర్ తర్వాత కదా, వాటర్ తెలియదు కాబట్టి మనకి 0 అనుకుంటాం. మీకు ఆల్రెడీ చెప్పాను. అమ్మ నేను క్లాస్ చెప్తాను. సో వాటర్ 0 తీసుకోమని చెప్పాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో. సో 225 అనేది డైరెక్ట్గా పైసల్లో ఉంది కాబట్టి పైసల్లో తీసుకోండి. సో డిఫరెన్స్ ఎంత, 75. దీని డిఫరెన్స్ ఎంత, 225. సో రెండింటిని 75 చేత పోతాయి. ఒకవేళ మీకు 75 తెలియకపోతే 25 చేత భాగించండి. ఓకేనా. 29ల 25 3ల మళ్ళీ 3 3ల 3 1ల 3:1 వస్తుంది. డైరెక్ట్గా 75తో చేస్తే 75 3ల 75 1ల. సో ఇది ఏంటి, మిల్క్ ఈజ్ టు వాటర్ రేషియో. మొత్తం ఎన్ని పార్ట్స్, టోటల్ క్వాంటిటీ ఎంత మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ ఏబిసి ఎంఎస్టీఎన్లో ఎంఎన్ అనేవి క్వాంటిటీని చెప్తాయని. సో టోటల్ క్వాంటిటీ ఎంత, 3:1 అంటే 4. సో అందులో వాటర్ ఎంత, వాటర్ పర్సంటేజ్ ఇన్ మిక్స్చర్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ ఎంత, 1/4. 1/4 అంటే 25%. ఓకేనా. ఇలా నెక్స్ట్, ఏ మ్యాన్ బైస్ మిల్క్ ఎట్ 2.40 paisa per liter and after mixing sells the mixture at 3 rupees per liter, thereby making a profit of 33 and 1/3%. Find the proportion of water and milk in the mixture. ఒక వ్యక్తి పాలుని మిల్క్ని లీటర్ 2 రూపాయలు 40 పైసలు కొన్నాడు. ఆఫ్టర్ మిక్సింగ్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్సర్ని 3 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆ విధంగా అమ్మడం వల్ల అతనికి 33 and 1/3% ప్రాఫిట్ వచ్చింది. అయితే వాటర్ మిల్క్ రేషియో అడుగుతున్నాడు. సో 33 and 1/3%ని 1/3గా రాసుకోవచ్చా. 1/3లో 1 అనేది గెయిన్, 3 అనేది కాస్ట్ ప్రైజ్. సో ప్రాఫిట్ అంటే ఏం చేస్తాం, సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నాడు, కాస్ట్ ప్రైస్ గెయిన్ కలిపితే కదా. సో సెల్లింగ్ ప్రైస్ 4. సో 4 అనేది 3 రూపాయలు అయితే 3 రూపాయలకి అమ్ముతున్నాడు కదా. సో మనకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ 3. 3 అనేది ఎంత, అడుగునుకరం చేస్తే 3 × 3/4 9/4. 9/4 అంటే 4 రీళ్ళ 8 పాయింట్ చూడండి 2.25 వస్తుంది. 4 రీళ్ళ 8 ఒకటి ఉంది, పాయింట్ పెట్టుకుని 0 పెడితే 4 రీళ్ళ 8 2 ఉంటుంది, మళ్ళీ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 4 5 5. సో 2.25. ఇప్పుడు ఫస్ట్ మిల్క్ని కొన్నాడు కదా, మిల్క్ని 240 మిల్క్ పైసల్లో తీసుకుంటున్నాను. వాటర్ని ఎంత యాడ్ చేస్తున్నాడు తెలియదు, అదే మనం 0 అనుకుంటాం కదా, తెలియదు కదా. సో ఎంతకు అమ్ముతున్నాడు, 225 పైసలు. సో డిఫరెన్స్ 225/15. 15 చేత రెండింటిని భాగిస్తే 15 15ల 15 1ల. మనకు వాడు అడిగింది వాటరు మిల్క్ రేషియో అడిగాడు చూడండి లాస్ట్లో. సో ఆవిడ ఏ విధంగా అడిగితే అలా తీసుకుంటున్నాం. 1:15. నెక్స్ట్, హౌ మెనీ kg ఆఫ్ సాల్ట్ కాస్టింగ్ 40 paisa per kg must be mixed with 16 kg of salt costing 55 paisa per kg so that 25% may be gained by selling the mixture at 60 paisa per kg. 40 పైసా పర్ కేజీ అలాగే 55 పైసా పర్ కేజీ 2 టైప్ ఆఫ్ సాల్ట్లు ఉన్నాయి. ఆ రెండింటిని మిక్స్ చేసి 60 పైసలకు అమ్ముతున్నాడు. ఆ విధంగా అమ్మడం వల్ల 25% ప్రాఫిట్ వచ్చింది. అయితే 55 పైసా పర్ కేజీ ఉన్నవి 16 కేజీల సాల్ట్ అది. సో ఇక్కడ 40 పైసా పర్ కేజీ ఉన్న సాల్ట్ని ఎన్ని కేజీలని యాడ్ చేశాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ మీకు చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇండైరెక్ట్గా ఇచ్చాడు, గెయిన్ పర్సంటేజ్ ఇచ్చాడు, అలాగే M/Nలో N ఇచ్చాడు, M అడుగుతున్నాడు. సో కాంబినేషన్ 4th మోడల్. సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ కొనుక్కుంటాం. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 25% గెయిన్ వచ్చింది కదా. సో 125 అనేది 125% అనేది 60 అయితే 100% ఎంత, 25 5ల 25 4ల 5 1ల 5 12ల 12 4ల 48. సో ఫస్ట్ 40 పైసా
55 పైసా 48 పైసా. సో ఇదే కదా. ఇప్పుడు 7:8. సో మనకు వాడు m/n కదా ఇది, అంతేనా? సో n మనకి ఇచ్చాడు. n ఎంత? 8 పార్ట్స్ వస్తే మనకు వాడు 16 kg ఇచ్చాడు. ఇంటూ 2 కదా. సో 7 అనేది ఎంత? ఇంటూ 2, 14 kgs. చాలా సింపుల్, మీకు అర్థమైపోతుంది. A man buys milk at 1.80 paisa per liter, mixes it with water and sells mixture at same price. How much water is added to each liter of milk if his profit is 11 and 1/9%? సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎంత పర్సెంట్ ప్రాఫిట్ కావాలంటే అంత వాటర్ కలపాలి. ఇప్పుడు 100% గెయిన్ కావాలనుకోండి, లాభం రావాలంటే 1 లీటర్ కలపాలి. 50% కావాలంటే 1/2 లీటర్ కలపాలి. అంటే 1 లీటర్ తీసుకుంటాం మనం 1 లీటర్ మిల్క్కి. 25% కావాలంటే 1/4. సో ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడు, 11 and 1/9% ప్రాఫిట్ రావాలంట. సో 11 and 1/9%, ఇక్కడ 100% ఎలా తీసుకుంటున్నాం? 100/100, 1. 50% అంటే 50/100, పర్సంటేజ్ బై 100 కదా, 1/2. అలా 11 and 1/9% కదా. సో దీన్ని కూడా ఏం చేస్తాం, 11 and 1/9% బై 100 రాసుకుంటాం. 11లో 99 + 1, 100/9/100. 100 × 9 × 100 కదా, ఇలా రాసుకోవచ్చు కదా. సో 100 క్యాన్సిల్, 1/9 లీటర్స్ వాటర్ని మిక్స్ చేయాల్సి ఉంటుంది 1 లీటర్కి. అర్థమైందా? ఏ మ్యాన్ బైస్ లీటరు ₹80 కొన్నాడు, అది మిక్స్ చేసాడు వాటర్తో, అండ్ సెల్స్ ది మిక్చర్ సేమ్ ప్రైస్. ఆ మిక్చర్ని సేమ్ ప్రైస్కి అమ్ముతున్నాడు ₹80. హౌ మచ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ లీటర్ ఆఫ్ మిల్క్ ఇఫ్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ 11 and 1/9%? సో సేమ్, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాను. ఓకేనా? సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్పినాను అనిపిస్తే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మంచి కంటెంట్ అనేది రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవచ్చు. థ్యాంక్ యూ.